కేక్ కోసం పడిన పాటులో అంతా ఇంత కాదండి. న్యూ ఇయర్ కోసం అయితే కేక్ కావాలని చాలా ట్రై చేశాము. కాకపోతే మా ఊర్లో లేదు. వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలి. ఇబ్బంది ఎందుకు, కేక్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్నీ నా దగ్గర ఉన్నాయని ఇలా అయితే సింపుల్‌గా కేక్‌నైతే ఇలా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది. మా అత్తయ్య, మా మామయ్యకైతే ఇచ్చానండి. "అబ్బా! బాగా చేసావమ్మా" అనైతే మొత్తం కూడా వాళ్ళే తిన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే నాకైతే హెల్ప్ చేశారండి. ఎలాగో ఒకలాగైతే ఇలా కేక్ అయితే నేనైతే మంచిగా స్పెషల్‌గా అసలు కుక్ చేశాను వాళ్ళ కోసమని. ఏదో నాకొచ్చిన దాంట్లో అయితే కేక్ అయితే చేశాను. చాలా బాగా వచ్చిందని ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. కేక్ అయితే సూపర్‌గా వచ్చిందండి. అన్నీ రెడీ చేసుకొని నేనైతే ఇలా అయితే గ్యాస్ పైన అయితే ఇలాగా 40 మినిట్స్ అనమాట బేక్ చేశాను. అంతేనండి. స్పాంజీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. ఇసుకనైతే ఫస్ట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే నేను హీట్ చేసుకున్నాక తర్వాత అయితే ఇలా కేక్ బ్యాటర్ని అయితే ఇలా వేసుకొని 40 మినిట్స్ అనమాట ఇలా కేక్ని అయితే నేను తయారు చేశాను. చాలా బాగుంది. అసలు అడుగు కూడా ఏమీ మాడలేదండి. సూపర్‌గా వచ్చింది. ఎవరికైనా ట్రై చేయాలంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా వచ్చింది కేక్ కూడాను. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలకు కూడా నేనైతే ఈ కేక్‌ని అయితే ఇచ్చాను. చాలా బాగుందండి. ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.